అరే మావా చూసినావరా అశోక్ గాని స్టేటస్? ఏమైందిరా? ఏమో గోవాకు పోయిర్రా. చూడు. అరే అవురా? చూడు అవురా? చూడు పోయిర్రు. ఎప్పుడు పోయిర్రా వాడు? ఏమో అందరూ పోతుర్రు, మనం ఎప్పుడు రా పోయేది గోవాకి? రే సంపత్ పోదాం రా, మనం కూడా గోవా పోదాం. గోవాదమ్మా పోదాం రా, మనం కూడా గోవా పోదాం. ఉన్నాయా పైసలు? పైసలు ఉన్నాయిరా, 20 రూపాయలు ఉన్నాయిరా. చెప్పు మీతో తిరుగుతుంటే నా ఇజ్జత్ పోతుంది ఊర్లా. ఏం మనుషులు రా బాయ్. అరే ఇప్పుడంటే ఇప్పుడు నా తాన 20,000 ఉన్నాయిరా. 20,000 ఉన్నాయి నా తాన. మీకు తెలుసా, మనిషి అన్నప్పుడు కొంచెం అంతా బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి. ఇప్పుడంటే ఇప్పుడు నా జేబులో 20,000 ఉన్నాయి. మీకు తెలుసారా? తీయాలన్నారా 20,000? చూపించాలన్నా మీకు? చూపించాలన్నారా? ఒకసారి చూపిరా. మీకేదిరా చూపించేది పైసలు? మీకు చూపిస్తే నా ఇజ్జత్ పోతుంది. మీతో తిరుగుతుంటేనే ఇజ్జత్ పోయింది సగం. ఏముంటారు రా అబ్బాయి. అరే పైసలు తెచ్చుకొని మాట్లాడురు నాతో. అప్పుడు వచ్చి గోవాడం రాను, ఇప్పుడంటే అప్పుడు రెడీ నేను. ఏ సంపత్, అంత ఘోరంగా తిడుతున్నాయంద్రా. అవునరా, మనం కూడా సంపాదించాలి డబ్బులు. పోదాం రా గోవా. పదా డబ్బు సంపాదిద్దాం పా. మా పైసలు ఎట్లా? మా గోవాకి ఎట్లయినా వెళ్ళాలి. ఎవరు ఇస్తారు అబ్బా? మావయ్య వస్తున్నా. సరే ఉంటా మరి. షిట్. సరే సరే. ఏమైందా లోడు? ఏం లేదు మావయ్య. తిన్నానే? తిన్నా. ఏంది చెప్పు, అడవిడిగా తెస్తున్నా. సరే ఉంటా ఉండు, మా అల్లుడు వచ్చిండు. సరే సరే. తిన్నా. ఎంతరా? టమాటా కారం. ఏమైంది అల్లుడు? ఏమైంది చెప్పు. ఏం లేదు మామయ్య, చెప్తే మీరు ఫీల్ అవుతారు. టెన్షన్గా ఉన్నావు, మరి ఏమైంది? ఏం లేదు మామయ్య, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. పాపం హాస్పిటల్లో ఉన్నాడు. మంచిగా ఉన్నా ఇప్పుడు? లేదు మామయ్య, 10,000 ఖర్చు అవుతుంది అన్నారు. గట్టిగానే దంచినట్టు. మన డబ్బులు కావాలా? వద్దు మావయ్య, మీరు ఆ మాట అన్నారుగా, చాలు. మీ దగ్గర నేను తీసుకోను మావయ్య. నేను అడిగితే మీరు ఇస్తారు, నాకు తెలుసు. కానీ నేను అడగను మావయ్య. పింఛన్ వస్తున్నాయా ఇప్పుడు? వస్తున్నాయి. ఇస్తా పట్టు, నువ్వు తీసుకో తీసుకో. వేరే వాళ్ళని అడుగుతానులే మావయ్య. ఎవరు ఆ టైంకి ఎవరు ఇస్తారు? ఎవరు ఫ్రెండ్ అంటున్నావు? ఆయన నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు మావయ్య? మీరు తప్ప. కానీ మిమ్మల్ని అడగను మావయ్య. అరే దాంట్లో ఏముంది అల్లుడు, తీసుకో. ఎన్ని కావాలి? వద్దు వద్దు తీసుకో. వద్దు, పర్లేదు మావయ్య, వద్దు. ఈ మధ్య పింఛన్ రావట్లేదంట కదయ్యా? ఏమో నాకు అయితే వస్తుంది, కొంతమందికి వస్తలేదు. వస్తలేదా? నీకు వచ్చిందా? వచ్చింది. అల్లుడు తీసుకో తీసుకో. నీకనే కొనా, మీ ఫ్రెండ్ అంటున్నావు, తీసుకో. ఈ వయసులో ఏం చేస్తావా పింఛన్ నువ్వు? మందు దాత, బీర్ దాత. మందు బీరు ఈ ఎన్నాళ్ళు ఇంతేనా? ఈ మందు బీరుతోనేనా? గోవా చూసినావు నువ్వు? చూలే. గోవా చూలే? చూలే. ఆగు చూపిస్తా. పర్లేదు మావయ్య, తీసుకో తీసుకో తీసుకో. బలవంతం ఎందుకు మావయ్య? చూసినా ఏమిటి పోతాం షెడ్డీతో? కావాలది? కావాలి. పోదాం. కావాలా? పోదా మరి? పోవాకు. పోదాం. వాళ్ళు మసాజ్ చేశారు అనుకో, నువ్వు పొద్దున కల్లా ఉరుకుతావు. సరే పోదాం. పోదాం. లెక్కుందిగా లెక్కి. సరే సరే తీసుకో. మీ ఫ్రెండ్ అయితే చూపెట్టు. ఇస్తా మేడం. తయారీ. సరే నువ్వేం చేస్తావంటే రేపు పొద్దున ఇదే టైంకి ఇడికేరా. వస్తా. నేను బండి వేసుకొని వచ్చా. చలో జావ్. వెళ్ళిపోదాం. మసాజు గిసాజు అమ్మాయిలతో రొమాన్స్. థ్యాంక్స్ మావయ్య. డబ్బులు వచ్చినాయిరా. నాకు కూడా దొరికిపోయినారా? ఇంకా గోవా గోవాలే, బీచ్ లో అమ్మాయిలు డిచ్చుకు డిచ్చుకు నువ్వేంద్ర ఇక్కడ ఇట్లా ఉరుకుతున్నావు? అసలు ఏమైందిరా? అసలు ఏమైందిరా? వీడు చిన్నపిల్ల మెడలో బంగారం పెట్టుకొని లాక్కెళ్తుండు. అవునా? నీది ఒక బతుకా? ఏముంటారు అబ్బాయి. అరే పైసలు తెచ్చుకొని మాట్లాడురు నాతో. మీతో తిరుగుతుంటే నా ఇజ్జత్ పోతుంది ఊర్లా.
చిన్నపిల్ల మెడలో బంగారం కొట్టుకోవడం ఇంద్రా తీసుకోండి సరే నేను తీసుకొని బొక్కలో కుమ్మేయండి. థ్యాంక్ యూ తమ్ముడు. బొక్కలో వేసి గుద్ద వాళ్ళంట.